హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చింతచిగురు పప్పు చేశాను. మీరు కూడా చేసేసుకోండి. ముందుగా కందిపప్పు కడిగాను. అందులోనే పచ్చిమిర్చి, టొమాటోలు, లైట్గా ఆయిల్ వేసాను. అందులోనే దంచిన వెల్లుల్లి, చింతచిగురు వేసుకోండి. మంచిగా నలుపుకోండి. నలుపుకోకపోయినా పర్వాలేదు, మీ ఇష్టం. ఇది హెల్త్కి చాలా మంచిదండి. నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు పసుపు, కారం, ఉప్పు వేసుకోండి. వాటర్ కొంచెం సరిపోనట్టుంటే పోసుకోండి. మూత పెట్టుకొని 6 విజిల్స్ రావాలి. 6 విజిల్స్ రావాలండి. దాని తర్వాత ఓపెన్ చేయండి. ఈ విధంగా ఉడికింది. పప్పు గుత్తితో నేను మెత్తగా చేస్తున్నాను. ఇందులో మా నాయనమ్మ వచ్చి, నేను మెత్తగా చేస్తానులే, నువ్వు పోపుకి సిద్ధం చేసుకో అని చెప్పారు. ముందుగా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా వేగిన తర్వాత పప్పులో వేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.